బీజేపీ నేత మనతో ఉన్నారు అజయ్ వర్మ గారు. ఒకసారి మాట్లాడదాం ఆయనతో కూడా. సో అజయ్ వర్మ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మీకు తెలిసిందే. ఈటల రాజేందర్ వర్సెస్ రేవంత్ రెడ్డికి సంబంధించి మరి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్ భాగ్యనగరం దగ్గరికి వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేయాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఈటల రాజేందర్ దానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అని చెప్పేసి కాంగ్రెస్ మండిపడతా ఉంది. 25 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండ్రు అని చెప్తా ఉన్నారు. మరి పాల్వాయి శ్రవంతి ఎన్నికల్లో 300 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి లిక్కర్ అమ్మిండ్రు, లిక్కర్ సేల్ చేసిర్రు. బీజేపీ అండ్ అధికార బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కుమ్మక్కై మునుగోడులో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించిర్రు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు సమాధానం? అన్న గారి నాయకత్వంలో అక్కడ మునుగోడులో గడప గడపకు అక్కడ బీజేపీ పార్టీ అనేది అసలు వాస్తవానికి అక్కడ లేదన్న సంగతి తెలుసు. సంజయ్ అన్న ఎంత కష్టపడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దానిలో ఈటల రాజేందర్ గారు అందరూ కూడా కలిసి పనిచేసిండ్రు. అక్కడ కావాలని అక్కడ ఎవరు ఓడగొట్టలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నది ఇదివరకు వాళ్ళకు కూడా పవర్ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా కష్టపడ్డారు. వాళ్ళు డబ్బులు కోట్ల రూపాయలు టిఆర్ఎస్ వాళ్ళు ఖర్చు పెట్టిండ్రు. కానీ అక్కడ బీజేపీ మేము ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్రజాబలము, వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ కుటుంబం కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అక్కడ గడప గడపన సంజయ్ అన్న ప్రతి బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ఏది తీసుకున్నా కూడా సంజయ్ అన్న అక్కడ ఒక క్యాంపెయినింగ్ ఏర్పడుకొని సంజయ్ అన్న పనిచేసిండు తప్ప వీళ్ళు కూడా అక్కడ పనిచేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నిసార్లు వచ్చిండు? రేవంత్ రెడ్డి రాలేదు, సైలెంట్ గా ఉన్నాడు. కాకపోతే టిఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి అమ్ముడు మేము అనుకుంటున్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి కొంచెం కష్టపడగలిగితే అక్కడ బీజేపీ ఆల్రెడీ గెలిచేది. రేవంత్ రెడ్డి అక్కడికి అసలు రాలేదు కదా. ఇప్పుడు దీంట్లో మనం ప్రధానంగా చూస్తే ఈ రోజు సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి. నేను 6 గంటలకు వస్తాను అన్న టైంకి వచ్చిండు. ఆ టైంకు బీజేపీ స్టార్ట్ చేసిందే కదా ఈ ఓట్ల సిద్ధాంతాన్ని. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేస్తా, యాదగిరి గుట్ట దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేస్తా అని మాట్లాడినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ పార్టీకి చెందినటువంటి ఈటల రాజేందర్ ఎందుకు రాలేదు అనేది కాంగ్రెస్ వర్షన్. దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? ఇప్పుడు బండి సంజయ్ గారు తప్పు చేయలేదు కాబట్టి 100% యాదగిరిగుట్ట పైన తడితో స్నానం చేసిండు. ఇవాళ మేము అక్కడ ప్రమాణం చేస్తామని మేము ప్రామిస్ చేయలేదు కదా. కావాలి కదా, సవాల్కి రావాల్సినటువంటి అవసరం ఈటల రాజేందర్కి ఉంది కదా. అసలు ఈటల రాజేందర్ కు సవాల్ విస్తాడు కానీ ఈటల రాజేందర్ అసలు చూసిండో చూడలేదు, ఆయన బిజీగా ఉన్నాడు. రేపు మా చేవెళ్ళలో బహిరంగ సభ ఉంది. ఆ సభ కార్యక్రమంలో సంజయ్ అన్న వీళ్ళంతా కలిసి కట్టుగా రేపు బహిరంగ సభను విజయవంతం చేయాలన్న ఆలోచనలో వాళ్ళు అక్కడ ఉన్నారు. అసలు ఆయన అక్కడ రావాలన్న ఆలోచన చూసేంత తీరిక కూడా ఉన్నదో లేదో. 100% తప్పు చేయనప్పుడు మా నాయకులు 100% వస్తారు, ప్రమాణం చేయడానికి సిద్ధంగానే ఉంటారు. కానీ అసలు